ఎవరు చేయాలి అంటే ఎవరు అందరికీ ఒకటే పేరు వస్తుంది, వెంటనే గుర్తొచ్చేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారి సినిమాలు చూసి పెరిగి ఒకటే మనకు ఒక గాడ్ లాంటి మనిషి ఎవరైనా అంటే మాకు చిరంజీవి గారు. ఆఫ్ కోర్స్ వారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఇప్పటికీ నేను ఒక నిజం చెప్తానండి, చిరంజీవి గారు కొత్త సినిమా ఎప్పుడు వస్తుంది అని, అంటే ఒక కొత్త సినిమా కోసం వెయిట్ చేసేది నేను ఒక్క చిరంజీవి గారి సినిమానే. ఇప్పటికి ఆ క్రేజ్ ఆయనకు ఉంది. వారు అసలు అంటే చెప్పలేను వారి మీద నాకున్న. ఎందుకంటే చాలామంది అంటే ఆర్టిస్ట్గా మనం ముఖ్యంగా డ్యాన్సుల పరంగా చెప్పక్కర్లా, కొత్తదనాన్ని తీసుకొచ్చారు. ఆ డ్యాన్సింగ్ ఎరీనాలో ఒక గ్రేస్ని, ఒక సరికొత్త ఇమేజ్ని తీసుకొచ్చారు. వారిలో నాకు పర్సనల్గా బాగా నచ్చేది ఏంటంటే కామెడీ టైమింగ్. చాలా అద్భుతంగా ఉంటుంది కామెడీ టైమింగు చిరంజీవి సార్ది. సో చిరంజీవి గారు దగ్గరికి వెళ్ళి విజయ చాముండేశ్వరి గారు నేను వెళ్ళి పుస్తకం ఇచ్చి, సార్ ఈ పుస్తకాన్ని మీరు ఆవిష్కరిస్తే బాగుండు అని మేము అడిగాము. ఎందుకంటే సురేఖ మేడం గారు మన విజయ చాముండేశ్వరి గారు చిన్ననాటి స్నేహితులు. ఆ పరిచయంతో కూడా ఇద్దరు దంపతులు రావాలని ఆహ్వానిస్తున్నప్పుడు చాలా చక్కగా తప్పకుండా వెంటనే ఒప్పుకొని వారు రావటమే కాకుండా ఈ కార్యక్రమాన్ని మొత్తం తమ భుజస్కంధాల మీద వేసుకొని చిరంజీవి గారు నిర్వహిస్తూ వారు ఆవిష్కరించటం, ఆ దంపతులు ఉండటం. ఎందుకంటే చాలా కార్యక్రమాలు జరుగుతుంటే ఎప్పుడు మనం సురేఖ మేడం గారిని చూడం, కానీ వాళ్ళ దంపతులు ఇద్దరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా మహానటి సావిత్రి గారికి చిరంజీవి గారు ఇస్తున్న గొప్ప నివాళి. ఇది వారు తలపెట్టి వారు చేయటం అనేది అది ఇదొక చరిత్రలో లిఖించదగ్గ విషయమే నా ఉద్దేశం. ఎందుకంటే అంత మెగాస్టార్ గారు వారు వస్తే చాలు, వేదిక పైన ఉంటే చాలు, కానీ వారు లేదు, ఇది చక్కగా గ్రాండ్గా చేద్దాం. మేము అన్నాం, సార్ మీరు మీ స్వగృహంలో చేసిన చాలు మాకు అని అన్నా కూడా లేదు, సావిత్రి గారు నీడ్స్ ఎ సెలబ్రేషన్ అని చాలా ఇంత వైభవంగా నిర్వహించడానికి కారకులయ్యారు. మరి ఈ వేదిక పై నుండి వారికి ఈ సందర్భంగా అంటే ఈ సావిత్రి క్లాసిక్స్ నేను ఇందాక అనుకుంటున్నాను సార్, మీరు ఇంకా ఏం సెటైర్ వేయలేదు. ఎందుకంటే నాకు బ్రహ్మానందం గారు బాగా అంటే గురువులు స్నేహితులు అన్నీ ఇట్లా సెటైర్ వేస్తారు. ఇందాక టెన్షన్ పడుతున్నా, మీరు గమనించారు లేదు అంటే ఎక్కడో చిన్న టెన్షన్ ఉంది సార్. అందుకని ఏం లేదు సార్, మళ్ళీ మైక్ దొరకదు, ఊరికే ఉన్నాయని ఏదో చెప్పుకోవాలని సార్. అది సార్ అదే. సో అన్నయ్య చిరంజీవి గారు ఈజ్ ఎవ్రీథింగ్ టు అస్. వారు ఈరోజు చేసి దీనికి ఈ పుస్తకానికి ఒక పవిత్రతని, సంపూర్ణత్వాన్ని తీసుకొచ్చారు చిరంజీవి గారు. హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే